హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి 4495 వ్లాగ్స్. ఈ వీడియోలో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూల్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను స్పాంజ్ని ఓవెన్లో చేయట్లేదు, గ్యాస్ స్టవ్ పైనే చేస్తున్నాను అనమాట. ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక మందంగా ఉండే గిన్నెని కానీ కడాయిని కానీ పెట్టుకొని ఇందులో స్టాండ్ పెట్టేసి పైన మళ్ళీ మూత పెట్టి 10 to 15 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 2 గుడ్లను పగలగొట్టి వేయాలి. ఈ గుడ్లని స్పూన్తో కానీ విస్కర్తో కానీ ఇలా బీటర్తో కానీ బీట్ చేయాలి. విస్కర్తో అయితే కొద్దిగా టైం పడుతుంది, కానీ మంచిగా ఎక్కువసేపు బీట్ చేస్తే కేక్ చాలా బాగా వస్తుంది. గుడ్లను ఎంత బాగా బీట్ చేస్తే కేక్ అంత బాగా పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. ఇలా బాగా నురగగా ఎగ్స్ని బీట్ చేసిన తర్వాత ఇందులోకి 150 గ్రామ్స్ షుగర్ పౌడర్ని యాడ్ చేయాలి. ఈ షుగర్ పౌడర్ని కొంచెంగా అయినా వేస్తూ బీట్ చేసుకోవచ్చు, లేదంటే అంతా ఒకసారి వేసి ఇలా ఒకసారి కలిపేస్తే కనుక బీట్ చేసినప్పుడు పైకి షుగర్ పౌడర్ అనేది పైకంతా చిందకుండా ఉంటుందన్నమాట. ఇలా కలిపేసిన తర్వాత హై స్పీడ్లో పెట్టేసి మళ్ళీ ఒకసారి బీట్ చేయాలి. క్రీమీగా లాగా రావాలన్నమాట. అంతవరకు మంచిగా బీట్ చేయాలి హై స్పీడ్లోనే. ఇలా బీట్ చేసిన తర్వాత ఇందులోకి నేను కేక్ జెల్ అనేది యూస్ చేస్తున్నాను అనమాట. క్వాంటిటీ అనేది డబల్ అవ్వటానికి, కేక్ కూడా ఈవెన్గా కుక్ అవ్వటానికి అనమాట. కలర్ అంతా ఒకేలాగా చాలా బాగా మనం బేకరీస్లో లాగా వస్తుంది అనమాట కేక్. అందుకోసమని నేను కేక్ జెల్ని యూస్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి 1/2 kg స్పాంజ్ అయితే రెడీ చేస్తున్నాను. 1/2 kgకి 1/2 టీ స్పూను కేక్ జెల్ని అయితే యూస్ చేయాలి. ఇలా ఎగ్స్ షుగర్ బీట్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ కేక్ జెల్, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేయాలి. నేను ఇక్కడ వైట్ వెనిలా ఎసెన్స్ అనేది, వైట్ కలర్లో ఉండే వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఏదైనా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ కేక్ జెల్, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి హై స్పీడ్లో మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా బీట్ చేయాలి. తర్వాత బీటర్ని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు బీటర్తో మనకు అవసరం లేదనమాట. ఇప్పుడు మైదా పిండి 150 గ్రామ్స్, తర్వాత 1 టీ స్పూన్, ఇక్కడ నేను టేబుల్ స్పూన్ యూజ్ చేస్తున్నాను. ఇందులోనే టీ స్పూన్ మెజర్మెంట్స్ కూడా ఉంటాయన్నమాట. టీ స్పూన్ టేబుల్ స్పూన్ మెజర్మెంట్ కూడా ఇందులోనే వేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. నేను ఇక్కడ టీ స్పూన్ అయితే కేక్ జెల్ని యూజ్ చేశాను కాబట్టి అది కొంచెం తడిగా ఉంది, అందుకనేసి నేను టేబుల్ స్పూన్లోనే టీ స్పూన్ కొలత యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూను బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా యాడ్ చేసేసి జల్లించాలి. జల్లించిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలపాలి, లేదంటే ఒకే డైరెక్షన్లో ఇలా రౌండ్గా ఒకే వైపుకే ఈ పిండిని అనేది కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో లేదా ఒకే డైరెక్షన్లో రౌండ్గా అయినా కలపాలన్నమాట. నేను ఇప్పుడు లాస్ట్లో ఇలా కలిపిన తర్వాత లాస్ట్లో ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. 80 గ్రామ్స్ ఆయిల్ వేసానమాట. రీఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసాను. లాస్ట్లోనే ఎందుకు వేసుకున్నాను ఆయిల్ అని అంటే, ముందుగానే యాడ్ చేస్తే ఆయిల్ ఈ పిండి అంతా ఆయిల్ని అబ్జర్వ్ చేసేసుకొని కేక్ అయితే డ్రైగా పైన క్రాక్స్ వస్తుందన్నమాట కేక్ రెడీ అయినప్పుడు. అందుకని ముందుగా వేయను, లాస్ట్లోనే వేసుకోవాలన్నమాట ఆయిల్. ఇందులోకి 1 టీ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ దాకా పాలను కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఒకే డైరెక్షన్లో ఇలా కలిపేసుకొని మళ్ళీ కేక్ మౌల్డ్కి ఆయిల్ రాసేసి బటర్ పేపర్ కూడా పెట్టేసి ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. చేసేసి ఒకసారి ఎయిర్ బబుల్స్ అనేటి లేకుండా ఒకసారి కేక్ మౌల్డ్ని ఇలా ట్యాప్ చేయాలి. ఇప్పుడు మనము ప్రీహీట్ అయితే చేసేసుకున్నాం కదా, ఇందులోకి కేక్ మౌల్డ్ని పెట్టేసి మళ్ళీ మూత పెట్టి 40 to 45 మినిట్స్ ఇలా వదిలేయాలన్నమాట. మన మధ్యలో ఓపెన్ చేస్తే కనుక మూత కేక్ లోపలికి షింక్ అయినట్టు అలా వస్తుందన్నమాట. మధ్యలో ఎప్పుడు ఓపెన్ చేయకూడదు, 40 మినిట్స్ తర్వాతనే ఓపెన్ చేయాలి. ఇప్పుడు 45 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా నైఫ్ కానీ టూత్ పిక్ కానీ పెట్టి చూస్తే చూడండి, నైఫ్కి ఏం కేక్ అంటుకోలేదన్నమాట, అంటే కేక్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నేను కేక్ని అయితే బయటికి తీసి ఇలా చూపిస్తున్నాను చూడండి.
మన కేక్ అయితే చాలా బాగా రెడీ అయింది. సారీ, కేక్ కాదు, స్పాంజ్ అనమాట. ఇది వెనిలా స్పాంజ్. ఈ స్పాంజ్ పైన ఇప్పుడు బటర్ పేపర్ అనేది తీసేస్తున్నాను. చూడండి ఎంత బాగా కుదిరిందో. చాలా సాఫ్ట్గా, ఫ్లఫీగా చాలా బాగుందన్నమాట స్పాంజ్. ఇప్పుడు ఈ స్పాంజ్ పైకి మనం కేక్ తయారు చేసుకోవాలి కదా, ఐసింగ్ అంతా రెడీ చేయాలి. ముందుగా ఈ కేక్ పక్కన పెట్టేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టి 1/2 కప్పు నీళ్ళని వేసి ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ షుగర్ లేదా 2 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ని యాడ్ చేసి నీళ్లు కొంచెం వేడెక్కగానే లేదా షుగర్ కరిగిన తర్వాత స్టవ్ ఆపేసేయాలి. ఇప్పుడు ఈ నీళ్ళను చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు స్పాంజ్ని నేను 3 లేయర్స్గా కట్ చేస్తున్నాను. ఈ కేక్ని స్లైస్గా కట్ చేయడానికి సపరేట్గా నైఫ్ అయితే ఉంటుందన్నమాట. నేనైతే నార్మల్గా ఇంట్లో యూస్ చేసే నైఫ్నే కట్ చేస్తున్నాను అనమాట. ఇలా 3 లేయర్స్గా కట్ చేస్తున్నాను. పైన లేయర్ కూడా కట్ చేస్తున్నాను. పైన లేయర్ కట్ చేయకపోతే క్రీమ్ అప్లై చేయడానికి సరిగా రాదనమాట. ఫ్లాట్గా ఉంటేనే క్రీమ్ అప్లై చేయడానికి నీట్గా వస్తుంది. పైన లేయర్ అయితే తీసేసాను. ఈ విధంగా తీసేసి ఈ స్పాంజ్ని 3 లేయర్స్గా కట్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలాగైతే లేయర్స్ మనం 2 లేయర్స్ అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 లేయర్స్ అయితే కట్ చేశాను. ఇప్పుడు ఈ స్పాంజ్ లేయర్స్ని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. దీనికోసం విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ చేసుకుందాం. ముందుగా విప్పింగ్ క్రీము 1 కప్పు నుంచి 1.5 కప్పు వరకు తీసుకోవచ్చు. కేక్ పైన అప్లై చేసేదాన్ని బట్టి క్రీమ్ ఎక్కువ అప్లై చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే 1 కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకొని హై స్పీడ్లో, బీటర్ యొక్క స్పీడ్ని హై స్పీడ్లో పెట్టేసి కంటిన్యూస్గా 10 to 20 మినిట్స్ బాగా బీట్ చేయాలి. ఈ విప్పింగ్ క్రీమ్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా స్టోర్ చేసుకోవాలి ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత అనేది క్లియర్గా నేను ఐస్ క్రీమ్ చేసిన వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. విప్పింగ్ క్రీము ఇంకా ఐసింగ్ చేయడానికి, పైన క్రీమ్ అప్లై చేయడానికి రెడీ అయ్యిందని ఎలా తెలుస్తుంది అని అంటే చూడండి, బ్లేడ్స్కి అంటుకున్నది ఇలా స్టిఫ్గా కింద పడిపోకుండా ఉంటుంది. గిన్నె మనం తిరగదిప్పినా కూడా చూడండి కింద పడిపోకుండా ఇలాగైతే స్టిఫ్గా ఉంటుంది క్రీము. ఇప్పుడు మనకి క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ క్రీము కూల్నెస్ తగ్గే కొద్దీ కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అయిపోతుంది అనమాట. అందుకని ఒక గిన్నెని తీసుకొని ఐస్ క్యూబ్స్, చల్లనీళ్ళు అయితే వేసి పెట్టాను నేను. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినంత ఈ లేయర్స్ పైన అప్లై చేసేటప్పుడు కొంచెం కొంచెంగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పాంజ్ లేయర్ని తీసుకొని దీనిపైన షుగర్ సిరప్ని అప్లై చేయాలి. ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తం అప్లై చేయాలి. షుగర్ సిరప్ని లేయర్ పైన అప్లై చేసిన తర్వాత క్రీమ్ని అప్లై చేయాలన్నమాట. స్పూన్తో కానీ ఇలా స్పాచులాతో కానీ క్రీమ్ని మొత్తం ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా అప్లై చేయాలి. ఇప్పుడు స్ట్రాబెర్రీ క్రష్, నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూల్ కేక్ కదా చెప్తుంది, అందుకోసం స్ట్రాబెర్రీ క్రష్ అని ఉంటుంది. స్ట్రాబెర్రీ క్రష్ను అప్లై చేయాలి. ఈ విధంగా ఫస్ట్ అయితే షుగర్ సిరప్ అప్లై చేయాలి. షుగర్ సిరప్ పైన క్రీము, తర్వాత క్రష్ యాడ్ చేసిన తర్వాత ఇంకొక లేయర్ని పెట్టేసి, ఇంకొక స్పాంజ్ లేయర్ని పెట్టేసి దీనిపైన కూడా షుగర్ సిరప్ని మొత్తం అప్లై చేయాలన్నమాట. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా బాగా ఎక్కువ తడపాలి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ క్రీమ్ని అప్లై చేయాలి. నేను ఇక్కడ స్పాచులాని యూజ్ చేసి ఈ క్రీమ్ని మొత్తం స్పాంజ్కి అప్లై చేస్తున్నాను. మనం థిక్గా కావాలంటే క్రీమ్ని కొంచెం మందంగా అప్లై చేసుకోవచ్చు, లేదా లైట్గా అప్లై చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అనమాట, మన ఇష్టము. ఇలా అప్లై చేసిన తర్వాత మళ్ళీ దీనిపైన స్ట్రాబెర్రీ క్రష్ అనేది యాడ్ చేసి ఇలా స్పాచులాతో మళ్ళీ మొత్తం క్రీమ్ పైన స్ట్రాబెర్రీ క్రష్ అనేది స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇంకొక స్పాంజ్ లేయర్ అనేది పెట్టేసేయాలి. ఈ విధంగా మనం ఎన్ని లేయర్స్ కట్ చేసుకున్నా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. షుగర్ సిరప్ యాడ్ చేయటము, క్రీము, తర్వాత క్రష్. కానీ పైన లాస్ట్ లేయర్కి మాత్రం క్రష్ ముందుగానే యాడ్ చేయకూడదు. ఇలా క్రీమ్ అయితే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తీసుకున్నాను పైన లేయర్కి. ఇలా క్రీమ్ మొత్తం పైన, అదేవిధంగా చుట్టూ కూడా స్పాంజ్ కనిపించకుండా కవర్ చేయాలి క్రీమ్తో. ఇలా కవర్ చేసిన తర్వాత ఈ కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను.
5 to 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. అలాగే నేను ఈ విప్పింగ్ క్రీమ్ని కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. ఒక 10 minutes తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసాను కేక్ని. ఇలా ఒక లేయర్ కోటింగ్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కేక్ని ఐసింగ్ చేయడానికి చాలా బాగా ఉంటుందన్నమాట కేక్. అందుకోసమని ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఈ కేక్ పైన ఇంకొంచెం క్రీమ్ని ఎక్కువగా అప్లై చేసి చుట్టూ అలాగే పైన మొత్తం క్రీమ్ని అప్లై చేసేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత స్పాచులాతో ఎక్కడ కూడా కేక్ అనేది స్పాంజ్ మనకు కనిపించకుండా నీట్గా క్రీమ్తో కవర్ చేయాలి. ఇప్పుడు స్క్రాపర్తో చుట్టూ కూడా నీట్గా మనకి రౌండ్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండటానికి ఇక్కడ నేను స్క్రాపర్ అనేది యూస్ చేస్తున్నాను. ఇలా చుట్టూ స్క్రాపర్తో అంచుల వెంబడి ఇలాగ పైన ఎక్స్ట్రా క్రీమ్ని అంతా తీసేస్తూ ఇలా నీట్గా అంచుల వెంబడి కూడా నీట్గా స్క్రాపర్తో స్క్రాప్ చేయాలి. నేను ఇక్కడ కేక్ స్పాంజ్ లేయర్స్ని కట్ చేసేటప్పుడు ఒక లేయర్ వచ్చేసి ఒకవైపు మందంగా ఒకవైపు పలచగా అయితే వచ్చిందనమాట. అందుకని కేక్ అయితే ఒకవైపు కొంచెం ఎత్తుగా ఒకవైపు కొంచెం డౌన్కి కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఇక్కడ ఇంకొకటి లైన్స్ స్క్రాపర్ తీసుకొని చుట్టూ అంచుల వెంబడి నేను లైన్స్ వచ్చేలాగా డిజైన్ స్క్రాప్ చేశాను అనమాట. ఇప్పుడు కావాల్సినంత క్రష్ తీసుకొని ఒక కప్లోకి స్పూన్తో బాగా కలపాలి. కలిపేసిన తర్వాత నేను పైన మాత్రమే అప్లై చేయాలనుకుంటున్నాను. క్రష్ అనేది చుట్టూ అంచుల వెంబడైతే స్ప్రెడ్ చేయాలనుకోవట్లేదు కాబట్టి పైన వరకు మాత్రమే క్రష్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకొని ఇందులోకి నాజల్ అయితే వేయాలి డిజైన్ది. నాజల్ని కొద్దిగా వెనక్కి జరిపి ఈ విధంగా కట్ చేసుకోవాలి పైపింగ్ బ్యాగ్ని. ఇప్పుడు ఈ పైపింగ్ బ్యాగ్ని గ్లాసులో పెట్టేసి క్రీమ్ని మొత్తం వేయాలి. క్రీమ్ని ఇలా వేసేసుకొని పైపింగ్ బ్యాగ్ని ఇలా మెల్లి తిప్పేసుకోవాలి. మనకి క్రీమ్ అయితే రెడీ అవుతుందన్నమాట. ఫ్లవర్ డిజైన్ అయితే ఈ విధంగా రెడీ చేస్తున్నాను నేను. దీంట్లో మనము కలర్ అనేది యాడ్ చేసుకుంటే కనుక ఒక 2-3 డ్రాప్స్ రెడ్ కలర్ యాడ్ చేస్తే మనకి మంచిగా స్ట్రాబెర్రీ కలర్ వస్తుంది. ఈ ఫ్లవర్స్ అనేవి మనము రెడ్ కలర్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ వెనిల్లా క్రీమ్తోనే ఫ్లవర్ డిజైన్ అయితే వేసాను అనమాట. మనం రకరకాలుగా ఫ్లేవర్స్ కేక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్ట్రాబెర్రీ కేక్ అయితే రెడీ చేశాను కదా. మీరు పైనాపిల్ లేదా మ్యాంగో కూల్ కేక్ రెడీ చేసుకోవాలన్నా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఇక్కడ నేను స్ట్రాబెర్రీ క్రష్ బదులుగా మీరు వేరే ఏదైనా మీకు నచ్చిన క్రష్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను వైట్ కలర్తోనే ఫ్లవర్ డిజైన్ అయితే వేశాను. ఇంకా మిగిలిన కొంచెం క్రీమ్ ఉంటే ఇందులో నేను కలర్ ఏమీ యాడ్ చేయట్లేదు. మామూలుగా అయితే కలర్ యాడ్ చేసి ఈ ఫ్లవర్ డిజైన్ అయితే వేస్తారనమాట. నేనైతే కలర్ యాడ్ చేయకుండా కొద్దిగా క్రష్ యాడ్ చేసి మళ్ళీ బీటర్తో బీట్ చేసి ఈ విధంగా పైపింగ్ బ్యాగ్లోకి క్రీమ్ తీసుకొని ఇలా అయితే డిజైన్ అయితే ఇచ్చేసాను అనమాట. చాలా సింపుల్గా. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి. ఇలా కేక్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఇది కూల్ కేక్ కాబట్టి ఒక 2-3 గంటల తర్వాత బాగా కూల్ అయిపోతుంది. అప్పుడు కట్ చేసుకొని తినొచ్చు అనమాట. నేను ఫ్రిడ్జ్లో పెట్టకముందే మీకు ఈ కేక్ కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను మధ్యలో లేయర్స్ మాత్రం క్రీము చాలా తక్కువ యాడ్ చేశాను. పైన మాత్రమే కొంచెం థిక్గా యాడ్ చేశాను. మీరు చూడొచ్చు ఇక్కడ. కేక్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.